ఇస్తున్నా కాబట్టి నీ కొడుకులు బతకాలని బిడ్డలు బతకాలని ఆఖరితో అలమటిస్తున్నా కదా వచ్చేదాకా ఈ యొక్క కొర్రలు పెడుతున్నా ఈ కొర్రలు తీసుకుని ఇవి తిన్నాక మళ్ళా లక్షణక రాగానే అప్పటికి కొడలు మొత్తం మాయ చేసి పడుతుంది ఫస్ట్ అమ్మా ఏం చెప్తావు కొర్రలు పెడుతున్నాయి కొర్రలు కూడా ఈ కుర్రలు ఎందుకనం పెట్టుకుంటావు అమ్మా ఈ కుర్రలు తీసుకుపోయి నా కొడుకులకు పెట్టమని చెప్తున్నావు కదా పార్వతి ఏంటి పార్వతమ్మ వీళ్ళు అందరూ ఒకటే వెళ్ళి ఈ లక్ష్మీదేవి అందరు వెళ్ళారు దేవతలు అందరు సరస్వతి మొత్తం నేను ఒక్కదాన్ని తప్పైతే ఇవ్వలేరయ్యా మరి ఇంత మోసం ఏందమ్మా గిట్ట ఇంత అంత తప్పించారు పందుకు లేక తప్పించారు అంటే నువ్వు టైంలో వచ్చినావు ఏం చేస్తావు టైం చూసి రావాలి నీకు బ్యాడ్ టైం ఉన్నది ఇప్పుడు అంతే అలా పూజకర టైంలో వచ్చినావు సరే మరి నేను ఓతున్నా పెట్టిన వీడియో కొర్రెలు తీసుకున్నాడే రాజగలుగుడమ్మా మరి కొర్రెలు తీసుకొని ఒకరైనా రాజా గణపతి భగవంత నా కొడుకులకు ఒకరైనా అన్నం పెట్టాలి భగవంత పోయినం పెట్టాలి ఆకలి కావచ్చని చెప్పి అడికెళ్ళి ఒకరైనా రాజా గణపతి ఆట అదే విధంగా ఒకరైన కొర్రలు పట్టుకోడు దేవా మరి ఎంత బయలు వెళ్ళినాడా రాజా గౌతుడే మరి ఎడవస్తున్నాడో రమ ఓ రమ రాఘవే హయ్యో రమ దేవుడా నిన్న గౌతుడు రాఘవే మరకున్నా వాడే కొడుకుల అడ్డంలో పంట ఈ పంట పండింది కొడుక ఈ రాత్రి పట్టుకో తెల్లారి పోతామని పలికింది తెల్లారి పోతామని ఎప్పుడు పలికిందో అర్ధరాత్రి అర్ధరాత్రి వేరే లోపల ఎర్ర మార్గం తమిళ వచ్చింది రాజా అరే ఒరి గౌతుడా ఒక్క ముచ్చట చెప్పుతున్నా
విన్నా మరి సేను రేపు పొద్దుల కోతంటున్నావు సేను కోతంటే నేను ఎవరు మాట్లాడేది నీకు గుర్తేనా ఈ సేను లోపల నా పేరు ఎర్ర మార్కం అంటారు అని పలికింది అమ్మా నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా ఎప్పుడైనా కానీ జొన్నసేను పంట వండినప్పుడు సేల్ చేసినప్పుడు ఎవరైనా ఒక మైసలను చేసుకుంటావు నీవు ఒక ఎర్ర మార్గమవు నువ్వు కరెక్టే సరే మాత్రం ఎర్ర మార్గమవు నువ్వే అవ్వా నీకు తెల్లారి కోడి పిల్లలన్నా ఒక మేక పిల్లలన్నా కోస్తా చెప్పిన అలా నాడు అక్కడ ఏమన్నా చెప్పటవా ఎవరన్నా ఒక 7 బిడ్డలైనా 7 కొడుకులైనా 7 కొడుకులైన ఒక్క తల్లి కొడుకులు ఒక్క తల్లి బిడ్డలను తీసుకొచ్చి 7 ఇట్లా కరకర 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 కోసినట్టయితే నీకు అప్పుడు అది విధంగా ఒక్కరైనా పంట చేతికి ఇస్తా అని చెప్పింది గౌతులు కళ్ళ చూస్తుండు నా కొడుకుల ప్రాణం తీస్తే నాకేం మిగులుతుంది నా కొడుకులకే ప్రాణం ఇచ్చిన నా కొడుకులకి ఏమైనా మిగులుతుందా తినవదమంట తిండుకుంటుంది నేను ఒక్కని ఏం చెప్తా గొడ్డు గొడ్డు నా కొడుకులు చచ్చిపోయినాక నా కొడుకులకు మిగిలేది ఏమన్నది వాళ్ళు వేయకుండా నాకెందుకు ఇస్తుందో సేదు భగవత్ అని చెప్పిండు అక్కడిక్కడ చూస్తుండు కవుతుడు అయ్యా ముఖరాశి వింటారమ్మా రామారావు ముత్తరాజు ముదురాజ్ ముదురా పెద్ద పండుగ నా పేరు గౌతమమ్మా ఏదమ్మా చేయలేకొచ్చేది ఎవరు మీరు అడిగండి చేయండి చేయలేక వచ్చారు కళ్ళు కనిపిస్తలేవా చెవులు కనిపిస్తలేవా మీకు నీకేమైంది పట్టిగా గట్టిగా ఉన్నావు అయ్యా మీ చేరులో బలయ్యా ఓ ఏమో వలిగినట్టున్నాయి ముట్టతో సుబంధ కావచ్చు అడిగిన సంగతల్ల మీరు చెప్పరే అయ్యా ఈ ఇంటికాడ తల్లిదండ్రులు రాజుల గుడ్డోళ్ళే అయ్యా అలా తినబోదమంటే తిండికి లేదు అయ్యా నడబోదమంటే నడ సాధగాకున్నారు మేము పండు పాలాలకయ్యా పెద్దలాలు అడవికి వచ్చిన అయ్యా మా నాన్న గుడ్డి మా అమ్మ గుడ్డి మా అత్తనేమో పెద్ద గుడ్డి అయ్యయ్యో రాజా కౌతుడి కళ్ళ చూస్తుండు నా కొడుకులు ఎందుకు పోసుడు అవ్వా ఇయ్యల్ల రాత్రి ఇళ్ళని వండబెట్టి భగవంత 7 బిడ్డల గిట్ల ఎర్ర మార్కమ్మకు నేను పోతాను చెప్పి అమ్మ 2 బిడ్డలు అలా బిడ్డలాలు బిడ్డల
మనిషికి అంచెడు ఒక ఆయన పుట్టదోస పళ్ళు ఇస్తాము, కూరగాయలు తెప్పిస్తాము, మరి పళ్ళు బలాలు తెప్పిస్తాం కానీ ఒక ముచ్చడి చెప్పుతున్నా జొన్న కంకులు కూడా ఇస్తాం కానీ ఈ రాత్రి ఇక్కడ మీరు వండుకుంటున్నారు అనుకో, నేను తెల్లారి ఎర్ర బతుకమ్మ పండుగ చేసేది ఉంది. మైసలకు చేసిన తర్వాత ఏ పండుగ అయినా కానీ ఏ సేను కోతకంచులు కానీ ఏదైనా కానీ చేసేవాడు కాపు కొడుకు. మరి మైసలకు ఫస్ట్ కోడి పిల్లలు కోసుకోవాలి. మరి మోటార్ కాడ కోడి పిల్లలు కోసుకుంటే మోటార్ ఒక్క మంచిగా ఉంటది. ఇది మైసభ కొట్టుతలములోని కాపు కొడుకు పని చేసుకుంటాడు. అవ్వా మేము మైసభ పండుగ చేసుకోవాలి. మీరు ఇక్కడ అందుకుంటే బిడ్డరా ఇలా వండుకుంటామంటే ఆయన దోసకాయలు పుట్ట దోస పనులు ఇస్తారు. మనకు మన తల్లిదండ్రులు నిలిపియచ్చు, కూరగాయలు ఇస్తారు, చెల్లె జొన్న కంకులు ఇస్తారు. పండుకుందామా? సరే